ఏదో తేడాగా చేస్తున్నాడు అనుకుంటారా? సింధు లేదు, ఏం లేదండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హాయ్ గైస్, వెల్కమ్ టు వాష్ కేర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి మన హైదరాబాద్ అండ్ నెక్లెస్ రోడ్లో జరిగే అంటార్కిటికా ఎగ్జిబిషన్కి అనేది స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్స్తో కలిసి. ఓకేనా? వీడేంటి కెమెరానే చూస్తున్నాడు. అండ్ ఈ అంటార్కిటికా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అండ్ ఎలా ఉంటాయో, లైటింగ్స్ ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తాను. చూసారుగా మన హైదరాబాద్ సచివాలయం అనేది కళకళలాడిపోతుంది. ఈయనేనండి మన అంబేద్కర్ గారు. చూసారు గైస్, అందరూ వెళ్తున్నారు అనమాట. సండే రోజు కదా, చాలా ఫుల్ రష్ ఉందన్నమాట. అశోక్ అయితే మంచిగా ఎగ్జైట్మెంట్ అనమాట. బండి మీద డ్యాన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. పిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులకు మీరే బాధ్యులు అనమాట. ఓకేనా? ఏదో తేడాగా ఉందేంటి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. టికెట్స్ కూడా దొరికేసాయి. చాలా కష్టంగా అది కూడా. ఎలాగో లైన్లో స్టార్ట్ అయ్యాం. ఎంట్రీలోకి టికెట్స్ కూడా చెక్ చేయలేదు మమ్మల్ని. మ్యాక్సిమం సండే కదా, తోసేసుకుని హడావిడిలో వెళ్ళిపోయాం. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి దీనిలో గడియార స్తంభం అనమాట, బాపట్ల, సారీ హైదరాబాద్. ఇదండి వాటర్ ఫాల్స్, లైటింగ్ వాటర్ ఫాల్స్. చూసారుగా ఎలా ఉందో, చాలా బాగుంది చూడడానికి. మా వాళ్ళు అయితే మంచి హడావిడి మీద ఉన్నారు. పైకి ఎక్కుదామని ఎక్కేసా, వాళ్ళని ఆపేసి. మనకు కొంచెం ఆపేసి నేను ఎక్కేసా. మా అశోక్ అయితే పబ్బులో లాగా డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ పబ్బు కాదు ఇది, ఎగ్జిబిషన్లోనే. మీరు కూడా వచ్చి డ్యాన్స్ చేయండి. ఇలా వస్తే కంపల్సరీ డ్యాన్స్ చేయండి, బాగుంటుంది. రద్దు చేస్తున్నాడు అనుకుంటున్నారా? తెలుగు వాడేవాడు స్టెప్ వచ్చేసేసి ఇక వచ్చేసేసాము. మా బ్యాచ్ అయితే ఎక్కుతాం అని చెప్పారు. సరే ఎక్కడ వీడియో తీస్తా అని చెప్పిన. ఫొటోస్ తీసాం, అయిపోయింది మొత్తం. గడియార స్తంభం చాలా బాగుంది, మెయిన్ థింగ్ ఇది ఎగ్జిబిషన్లో. నెక్స్ట్ వచ్చేసి మనం అంటార్కిటికా ఖండంలోకి ప్రవేశం పెడుతున్నాము. చూసారా గైస్ ఎలా ఉంది? అంతా బాగుంది లోపల చూడడానికి. అంత థర్మాకోల్ సెట్టింగ్. అందరు పీరియడ్స్. ఇదేంటో తెలుసా మీకు? అంటార్కిటికా పులి అనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెంగ్విన్స్ అనుకుంటా. అవునా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఇది అంటార్కిటికా ఎలిఫెంటా? ఐ థింక్ అదే అనుకుంటా. నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు ఏదైనా డిఫరెంట్ అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఫుల్ రష్ ఉంది బ్రో చూడ్డానికి. సండే వచ్చాం మేము. బయటపడేసరికి 11 అయ్యింది మాకు. ఈజీగా 7:30కి వచ్చాము. ఇది అదే ఎలిఫెంట్ అనుకుంటా. ఇది కూడా అంటార్కిటికా. ఏం చెప్పావురా? ఇది వచ్చేసి ఇది ఏందో అంటార్కిటికా రీనో అంట. మీకు ఏమన్నా తెలుగులో తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. ఇదైతే తెలుసు, అంటార్కిటికా ఎలుగుబంటి. ఇదేమో అంటార్కిటికా డైనోసార్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసి లేడీస్ షాపింగ్. లేడీస్ వస్తే ముందుగా పైసలు వేసుకురండి. ఓకేనా? ఇష్టం వచ్చినవి మొత్తం కొనుక్కోవచ్చు. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట లేడీస్కి అయితే. ఓకేనా? చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. కిడ్స్ వేర్ ఉంది, లేడీస్ వేర్ ఉన్నాయి, మెన్స్ వేర్ ఉన్నాయి. ఇదేంటి చాక్లెట్ హాట్ అంటుంది. టేస్ట్ ఎప్పుడు చేయలేదు, చూద్దాం నెక్స్ట్ టైం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేసి గేమ్స్ అనమాట. ఇది వెజిటేబుల్ కట్టర్. ఇది చాలా బాగుంది చూడడానికి. అది బ్యాచిలర్స్కి మంచిగా సెట్ అవుతాయి మన వాళ్ళకి. మా వాడు చూస్తున్నాడు కొందామా వద్దా అని. వద్దులే అని చెప్పాను. బబుల్స్ గన్ బాగుంది చాలా. గేమ్స్ ఆడదాం అన్నారు మా వాళ్ళు. చూద్దాం పదండి అన్నారు. వేసాడు మా వాడు అయితే గోలు. హాట్కి వేసాను నేను. ఇది డైరెక్ట్
హార్ట్ ఏదో కాదు బాబు, తేడాగా ఉందేంటి? సర్కిల్ వేయాలని చెప్పాడు. సరే అని చెప్పాను. తర్వాత మా వాడికి ఇచ్చాను. మా వాడు ఎగ్జాక్ట్ సర్కిల్కి వేసాడు, కానీ ఏమి ఇవ్వలేదు వాడు. మా వాళ్ళు అయితే మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు డ్యాన్స్ చేస్తూ. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అనేది. ట్యాప్ కనెక్షన్ పెట్టే ఫ్యాన్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసేసి హ్యాండ్తో ఎక్కడ చిరిగిపోయినా కుట్టుకోవడానికి ఎమర్జెన్సీ పర్పస్లో. ఇది వచ్చేసేసి ఫోమింగ్ గన్ అనమాట, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసేసి జైంట్ వీల్ అనమాట. చూడడానికి అసలు మైండ్ పోయిందనమాట, చూడడానికి చాలా బాగుంది. ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం లేదు, చూడడం తప్ప చూసేసి. మా వాళ్ళు ఎక్కుదాం అన్నారు, టైం లేదు, అంత టైం లేదు. ఏంటంటే మిర్చీస్ కట్టేసేసారనమాట బండికి. దీన్ని ఏమంటారో తెలిస్తే మీకు ఒకసారి కామెంట్ చేయండి, నాకు అంత ఐడియా లేదు. కామెంట్ చేసిన వాళ్ళకి పిన్ చేస్తాను మన వీడియోలో. దీన్ని కూడా ఏమంటారో తెలియదు, రింగ్ స్పిన్నర్ అనుకుంటా ఇది నాకు తెలిసి. ఓకేనా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్ గేమ్స్ మొత్తం కిడ్స్కి మొత్తం చాలా బాగున్నాయి మంచిగా. కాకపోతే ఎర్లీగా వస్తే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. వీకెండ్స్లో రాకండి, చిన్నపిల్లల్ని వేసుకొని చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా, బైక్ రేసింగ్ కూడా ఉంది దీనిలో. నెక్స్ట్ వచ్చేసేసి పాన్ అనమాట, హైదరాబాద్ స్పెషల్. చాలా బాగా డిజైన్ చేశారు కదా, చూడడానికి చాలా బాగుంది. చూస్తేనే నోరూరిపోతుంది, అందుకే ఒక 6 పీసెస్ తీసుకున్నాం. టేస్ట్ చేస్తున్నాం, అందరం తీసుకున్నాం. ఫస్ట్ మా వాడు టేస్ట్ చేశాడు, తర్వాత అశోక్ టేస్ట్ చేశాడు. హాయ్ బాయ్స్, పండుగ అంటున్నాడు. ఫైనల్గా బయటకు వచ్చేసేసాం. ఇదండి ఈ హైదరాబాద్లో 2025లో ఉన్న బెస్ట్ ఎగ్జిబిషన్. మీకు ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా, మరిన్ని అప్డేట్స్ కోసం వాష్ కేర్ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఫైనల్గా ఆకలిస్తుంటే ఫుడ్కి వచ్చాం. మన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనమాట. ఫుడ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది గైస్ మన ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.